అండి అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఈవీఆర్ ట్రావెలాగ్స్. ఈరోజు మనం వచ్చేసి హంపి టూర్లో ఉన్నాము. హంపి టూర్లో ముఖ్యమైన దేవస్థానం వచ్చేసి విఠల టెంపుల్గా దేవస్థానంగా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన ఈ టెంపుల్ చూడడానికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అందంగా కనబడుతుంది. ఇందులో ఉండే రథం మన కరెన్సీ నోట్ల మీద ముద్రించబడి ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ యొక్క చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి కమలాపురం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మన వెహికల్స్ మాత్రం ఆపేస్తారు. అక్కడి నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం లోపలికి రావాల్సి వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ప్రధాన ఆలయం విఠల టెంపుల్. గోపురం దగ్గర మనం ఉన్నాము. మొత్తం వచ్చేసి 3 వైపులా ఈ గోపురాలని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసేమో ప్రధాన గోపురం. 2 పక్కల చాలా అద్భుతంగా శిల్పాలతోని నిర్మించబడి ఈ గోపురం ఉంటుంది. ఈ గోపురం వచ్చేసి కొంచెం శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధాన గోపురం గుండా ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము. మనం ఇందులోకి ప్రవేశించగానే విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళాకారుల యొక్క ప్రతిభ మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రధాన గోపురం నుండి సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు 2 వైపులా 2 అంతస్తులోని పెద్ద పెద్ద కారిడార్లు అంటే అమ్ముకోవడానికి వీలుగా ఈ బజార్లను వాళ్ళు నిర్మించేవారు. ఎందుకంటే ఆ వర్తకులు ఎవరుంటారో వాళ్ళు అమ్ముకోవడానికి వీలుగా వజ్ర వైడూర్యాలు కానీ వస్తువులు ఏవైనా కానీ పంట దినుసును అమ్ముకోవడానికి ప్రతి ఒక్కటి అమ్ముకోవడానికి వీలుగా ఈ ఆలయం ముందు వాళ్ళు ఖచ్చితంగా అవి నిర్వహించేవారు. ఇంకా ప్రతి ఆలయం ముందు అంటే ఈ పెద్ద పెద్ద ఆలయాలు ఏమున్నాయో ఈ ఆలయాల ముందు మనకు కోనేరులను ఖచ్చితంగా వాళ్ళు నిర్మించేవారు. ఈ కోనేరులో నిరంతరాయంగా వాటర్ వచ్చే విధంగా ఆ కాలంలోనే అద్భుత టెక్నాలజీతో నిర్మించబడి ఈ కోనేరులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, ఈ విఠల టెంపుల్కి వచ్చేసి ముఖ్యమైనదిగా ఈ రథం అంటే రాయితో నిర్మించిన ఈ రథంగా చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, చూడడానికి చాలా బాగుంటుంది ఇది. దేశంలోనే ముఖ్యమైన చారిత్రాత్మక కట్టడాలలో ఈ హంపీలో ఉన్న ఈ ఆలయం ప్రధాన స్థానంలో మనకు కనబడుతుంది. ఇంకా ఈ ఆలయంలో మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే రంగమండపం. ఎందుకంటే ఈ రంగమండపం వచ్చేసి మొత్తం 56 స్తంభాలతో నిర్మించబడి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే రంగమండపం. 56 స్తంభాలతో నిర్మించబడిన ఈ మండపము ప్రతి ఒక్క స్తంభం వచ్చేసి 7 చిన్న స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మనం వీటిని మన చేతితోని ఇలా కొట్టినప్పుడు అది మ్యూజిక్ని అంటే మనకు సంగీతం వినబడుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఎన్నో పరిశోధనలు సైంటిస్టులు చేసినప్పటికీ ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. అంటే ఇంకా అది రహస్యంగానే ఉండిపోయింది. అంటే ఆ దేవరాయల కాలంలో నిర్మించిన ప్రతి ఒక్కటి ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఈ హంపీలో మనం చూడవచ్చు. ఇది ఒక మండపంలోకి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో మండపం. అంటే ప్రతి మండపంలో ఉన్న చూడండి ప్రతి స్తంభంపై ఏదో ఒక దేవతని మనకు వాళ్ళు శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. మనం చూస్తుంటే మాత్రం ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఏది చేసినా మొత్తం రాతితోనే ఇది నిర్మించబడి ఉంటుంది. ఇంకా చూడండి పైకి వెళ్దాం. మొత్తం రాతితోనే రాజసింహాసనం లాగా ఉన్నాయి చూడండి. ఇది ఒక మండపం. 4 స్తంభాలతోని ఈ మధ్యలో రాతితోని ఈ మండపాన్ని నిర్మించారు చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఎలా కనబడుతుందో మొత్తం. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చూడండి ఆలయం చాలా పెద్దగా నిర్మించారు ఆలయాన్ని మాత్రం. చూడండి కొంచెం వ్యూ చూద్దాం. అక్కడ ఒక మండపం కనబడుతుంది, అక్కడ ఒక మండపం కనబడుతుంది మనకు. ఇదంతా ఆలయం. ఇక్కడ ఆలయ గోపురం. ఇది ప్రధానమైన రంగమండపం కూడా మనకు కనబడుతుంది.
ఇలా చెప్తూ ఉంటే ఈ ఆలయంలో ముఖ్యమైనవి మహామండపము, దేవీ మందిరము, కళ్యాణ మండపము, ఉత్సవ మండపము, ఇప్పుడు మనం చూసిన రంగ మండపము, ముఖ్యంగా మనకు ఆకర్షిస్తున్న రాతిలో నిర్మించిన రథము, ఇవన్నీ ప్రధాన ఆలయం చుట్టూ ఉన్నవిగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, చుట్టూ ఆలయ గోడలు చూడండి. ఆలయ గోడల చుట్టూ ఉండడానికి అద్భుతంగా రాతితో నిర్మించిన కారిడార్లను కూడా మనం చూస్తున్నాం. వ్యూ చూడండి ఎలా ఉందో. ప్రధాన గోపురం ముందు ఇక్కడనే మనకు ప్రధాన ఈ ఆలయం ముందు మనకు కనబడుతుంది రథం. చూడండి, ఇదంతా ప్రధాన ఆలయం ప్రాంగణంలో మనం ఉన్నాం. ప్రతిరోజు చూడడానికి కొన్ని వెయ్యిల సంఖ్యలో ఇడికి పర్యాటకులు రావడం మనం చూస్తున్నాం. ప్రపంచంలో గుర్తింపు పొందిన వారసత్వ సంపదల్లో సంస్కృతిని కాపాడుతున్న వాటిలో హంపి ప్రపంచంలోనే 3వ స్థానంలో మనకు ఉంది. ప్రధాన ఆలయం ముందు ఉన్న ఈ మండపం బహుమనీ సుల్తాన్ల కాలంలో చాలా వరకు ధ్వంసమైంది. రథం చూడండి మళ్ళీ ఒకసారి ఎలా ఉందో. ఇదంతా ప్రాంగణం. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. ఇక మనం చెప్పుకునేవి ఇవే మ్యూజిక్ పిల్లర్స్, సంగీత స్తంభాలుగా మనం చెప్పుకోబడుతున్నాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఏ స్తంభాన్ని మనం కదిలించినా మనకు సంగీతం అనేది ధ్వనిస్తూ ఉంటుంది. వాటిపైన చెక్కిన చూడండి శిల్పాలు రాతితో చేయబడినవి ఎంత అందంగా కనబడుతున్నాయో. ఇది మనకి రంగ మండపం ఉంది కదా, ఈ మండపంలోనికి వెళ్ళడానికి ముందు నుంచి ఉంది అండ్ పక్క నుండి కూడా వెళ్ళడానికి వీలుగా మనకు అది నిర్మించారు. ప్రతి ఆలయంలో ప్రతి మండపానికి మనం లోపలికి వెళ్ళడానికి 2 లేదా 3 దారులని కంపల్సరీగా వాళ్ళు నిర్మించారు. చూడండి ఆలయం ఎంత పెద్దగా నిర్మించారో చూడండి ఆలయాన్ని. మనం ఇప్పటికీ సంస్కృతిని సాంప్రదాయాలని అన్నీ తెలుసుకుంటున్నామంటే ఆ రాజుల కాలంలో వాళ్ళు నిర్మించిన ఈ ఆలయాల వల్లనే మనకు ఆ రాజుల కాలం నాటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రాచీన సంస్కృతిని ఇప్పటికీ మనం వాటి ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయంను మనకు నిర్మించారు. దీనిని దేవరాయ II ఈ ఆలయంను నిర్మించాడు అని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆయన 15వ శతాబ్దంలో ఈ ఆలయంను నిర్మించాడు. ఈ ఆలయంని మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. విజయ విఠల టెంపుల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆలయంలోనికి ప్రధాన ఆలయంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. చూడండి అవతారాలు ఎలా ఉంది, దేవతని అవతారాలు ఎలా కనబడుతున్నాయో. ప్రధాన ఆలయం ముందు ఉండే సేదతీయడానికి వీలుగా నిర్మించిన మండపం చూడండి. ఎన్ని స్తంభాలతోని ప్రతి స్తంభం మీద ఒక విగ్రహాన్ని, దేవతామూర్తుల విగ్రహాన్ని చెక్కి మనకు కనబడుతున్నాయి చూడండి. ఇన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ మనకు చూడడం మన అదృష్టంగా మనం భావించవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు శిలా ఫలకాలను, ఈ దేవతామూర్తులను వాళ్ళు చెక్కారో చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇది ప్రధాన ఆలయం, శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే ఆలయం అది. చూడండి ఆలయం చుట్టూ మనం దర్శించడానికి అంటే ప్రదక్షిణలు చేయడానికి వీలుగా కూడా ఆ కాలంలో ఎలా నిర్మించారో చూడండి.
ఇప్పుడు ఈ విధంగా మనం లోపలికి వెళ్ళి దీని చుట్టూ ప్రదక్షిణలు మనం చేయవచ్చు. ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఇది నిర్మించారు. చూడండి, ఇప్పుడు ఆ పక్కకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఇది ప్రధాన ఆలయం. ఆలయంలో ఈ గర్భగుడిలో మనకి ఇప్పుడు మాత్రం దేవుడు మనకు దర్శనం ఇవ్వడం జరగట్లేదు. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ప్రధాన ఆలయంలో చుట్టూ మనం తిరగడానికి ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఎలా నిర్మించారో చూడండి. రాతి స్తంభాలు పైకప్పుతోని ఉండడానికి వీలుగా, వెలుతురు కూడా ఉండడానికి వీలుగా అద్భుతంగా ఈ ఆలయంను నిర్మించారు. ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళి ఒకసారి ఈ ఆలయం యొక్క భాగాలను చూద్దాం మనం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చి కదా, మళ్ళీ ఇక్కడి నుండి కూడా రెండు వైపులా ఈ ఆలయంలోనికి వెళ్ళడానికి వీలుగా ఈ ప్రధాన గోపురం చుట్టూ ఈ మార్గాలను వాళ్ళు నిర్మించారు. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. ఇది ప్రధాన ఆలయం గర్భగుడి. ఇది మరొక మండపంగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మండపంలోకి వెళ్ళి మనం చూద్దాం. పదుల సంఖ్యలో స్తంభాలతోని ఈ మండపంని కూడా నిర్మించారు. ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయంను మొత్తం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం చూడడానికి ఎక్కడ చూసినా మనకు శిల్పాలే మనకు దర్శనమిస్తాయి. అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మనకి ఈ మండపాలను నిర్మించారు. ప్రతి ఒక్క మండపంలో ప్రతి ఒక్క స్తంభం మీద మనకు కొన్ని శిల్పాలు కనబడుతూనే ఉంటాయి. చూడండి, ప్రతి మండపంలో ప్రతి ఈ స్తంభం మీద చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్క దేవుని యొక్క అవతారం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మండపంలో నుంచి బయటికి చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. ఇది ప్రధాన ఆలయము, ప్రధాన గోపురము. ఈ ఆలయంను చూస్తే రాజుల కాలంలో ఎంత అద్భుతంగా ఈ ఆలయం ఉండేదో ఇంకా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి ఆలయాలను కొన్ని వందలలో నిర్మించాడు. ఈ ఆలయాలు మొత్తం ఇవన్నీ తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయాలను నిర్మించాడు. ఈ ఆలయాలలో ఈ మండపాలకు, బయట ఉన్న వర్తకులకు, ఈ బజార్లను నిర్మించిన ఆ ప్రదేశాలకు, ముందు ఉన్న కోనేరులకు ఈ నీరు మొత్తం తుంగభద్రా నది నుండి ఇక్కడికి రావడానికి వీలుగానే వాళ్ళు నిర్మించారు. మొత్తం ఆ తుంగభద్రా నదిని వాళ్ళు ఉపయోగించుకునే ఇక్కడికి వాటర్ని తెప్పించడం జరిగింది. ఎంతో రహస్యమైన ఈ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఇక్కడికి నీటిని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మండపాలలో మనం చూస్తున్న మండపం కూడా ఒక ప్రధానమైన మండపంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ మండపం పైకి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ కూడా చూడండి, ఈ మండపంలో చూడండి ఎలా ఉందో. ఆ స్తంభంకి అనుసంధానం చేయబడి రెండు చిన్న స్తంభాలు కనబడుతున్నాయి. వాటి మీద చెక్కిన దేవతామూర్తులు మనకు దర్శనమిస్తున్నారు. చూడండి ఎలా కనబడుతుందో, దేవతామూర్తులు ఎలా కనబడుతున్నారో చూడండి. నెమలిపై కూర్చున్న దేవుడు, ప్రతి స్తంభంపై దేవతామూర్తులు మనకు ఎలా కనబడుతుందో అది చూస్తుంది వచ్చేసి ప్రధాన మండపం.
ఆ రాతి చూడండి, ఆ రాయిని ఆ కలర్లో మనకు రాయిని చూస్తే ఆ కలర్లో మెరిచిపోతూ ఉంది. ఆ ఎండ పడ్డప్పుడు చూడండి ఆ రాయి ఎలా మెరుస్తుందో. కానీ ఈ ఆలయాలను నిర్మించడానికి శిల్పులు ఎంత కష్టపడ్డారో మనకు ఈ ఆ గోపురాలను, ఈ ఆలయాలను, ఈ మండపాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విజయనగర కాలం నాటి ఆనవాళ్ళు ఇవి చూస్తే మనకు వాళ్ళ నాగరికత, సాంప్రదాయాలు, దేవుడంటే ఎంత భక్తో మనకు వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విఠల దేవాలయాన్ని చూస్తే మనము మన జీవితంలో ఒకసారి చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనిపించే విధంగా ఈ ఆలయంను నిర్మించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ ఆలయంను ఒక్కసారైనా కంపల్సరీ దర్శించవలసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.